జాతీయ స్థాయిలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా క్రేజీ రియాలిటీ షోగా మారిన బిగ్ బాస్ షోను దేశంలోని వివిధ భాషల్లో అక్కడ స్టార్ సెలబ్రిటీస్ ను హోస్ట్ గా పెట్టి చేయిస్తున్నారు నిర్వాహకులు. ఇప్పుడు ఈ షోకు తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు అనేసరికి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 16 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. 60 కెమెరాలు అమర్చిన ఓ పెద్ద భవనంలో వీరంతా 70 రోజుల పాటు కలిసి ఉంటారు. ఇంత స్పీడ్ గా ఏర్పాట్లు జరుగుతున్న వేళ బిగ్ బాస్ నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ లో డ్రగ్స్ ర్యాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ కొంతమంది ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇదే ఇప్పుడు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ షోలో పాల్గొనున్న వారిలో ముమాయత్ ఖాన్ కూడా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అదేవిధంగా పోలీసులు నోటీసులు పంపిన వారిలో కూడా ఆమె ఉన్నారని వార్తలు వస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఈ షోలో పాల్గొనే వారికి 70 రోజుల పాటు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంటే ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్. మరోవైపు డ్రగ్స్ కేసులో విచారణకు పోలీసులిచ్చిన గడువు ఈ నెల 19 నుంచి 27. మరి ముమాయత్ షో నుంచి తప్పుకుంటుందా లేక బిగ్ బాస్ షో రూల్స్ ని బ్రేక్ చేస్తుందా అన్నది వేచి చూడాలి.